రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో ఇందిరమ్మ ఇంటి లబ్దిదారుడిపై ఓ కాంగ్రెస్ నేత దాడికి దిగాడు. తనకు తెలియకుండా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించుకున్నాడు అంటూ లబ్దిదారుడు శ్రీనివాస్ పై గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషన్ మండిపడ్డాడు. ఈ విషయంలో ఇదివరకే ఇద్దరి మధ్య పెద్ద మనుషుల పంచాయతీ జరిగింది. అయినా శాంతించని కాంగ్రెస్ నేత బాధితుడిపై మరోసారి దాడికి దిగాడు. బూటుకాలితో తంతు నానా దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శాంక్షన్ అయితే మేము ముగ్గు వేసుకున్నాం. అంటే ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆయన కిషన్ మనం రావడానికి ఎట్లా వచ్చారని వేధించింది. వేధించినాక మేము అట్లయినా కానీ ఇక పట్టించుకోగా మనం ముగ్గు వచ్చినాక ఇతరైనతో కాంటాక్ట్ మాట్లాడుకుంటే ఆయన కూడా బెదిరించింది. మేము రావడానికి వచ్చి మాట్లాడినామని అది విడిచిపెట్టినాక ముగ్గు వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చి పోసుకొని నేను సంతకం పెట్టాను బిల్లు ఎట్లా చూస్తాను అది దానికి బాగా తిట్టింది. తాగొచ్చు తిట్టినాక అది కూడా విడిచిపెట్టింది. సప్లైగా మళ్ళీ 5 తారీఖు నాడు పంచాయతీగా కాంప్రమైజ్ అయ్యిండు. సప్లై ఊకున్నాక నేను అమలు పనిపోతాను. సాయంత్రం అక్కడ డబ్బల మంద అమ్ముతారు. మంద అమ్మితే తను బీరు తాగుతుంది. నేను వేరే మా ఫ్రెండ్తో మంద అవుతాను. నేను ఏమనలే అయితే అంత ముందుకే ఇంకోటితో ఇల్లు పెట్టుకుంది. అది అంత కాంప్రమైజ్ ఎలగొట్టినాక మా తొలిట్లో తాగుతున్నాం. తాగంగానే వచ్చింది తీసుకెళ్ళి అట్లా వేసిండు మొత్తం. తన్నుడు అంటే ఎక్కడ పడ్డాక కాలు బాగా